అదేవిధంగా బత్తుల శ్రీనివాస్ యాదవ్ గారికి, జగదీష్ నాయక్ గారికి, భట్టనాయక్ గారికి, జింకల రమేష్ గారికి, మానబోయిన వెంకటేశ్వర గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి గురగంటి కమలాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రాజశేఖర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లాం సుధాకర్ నాయక్ గారికి, కుర్వి దేవాలయ చైర్మన్ పెద్దలు మరి రామనాయక్ గారు కూడా ఇక్కడ ఉంటే కొంచెం పైకి తీసుకురండి. రామనాయక్ గారు బాలావత్ రామనాయక్ గారు కూడా, అదేవిధంగా సోదరులు కాలం వెంకరెడ్డి గారు, పెద్దపోయిన ఐలమల్లు గారు, లాల్ నాయక్ గారు, అదేవిధంగా మరి పెద్దలు యుగేంద్ర రెడ్డి గారు, మా పెద్దలు భానుత్ రామ్లాల్ నాయక్ గారు, అదేవిధంగా అభినవ్ రెడ్డి గారు, అంబరీష గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు, మా లక్ష్మీపతి నాయక్ గారు, దర్శన్ నాయక్ గారు, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ గారు, అదేవిధంగా మండల జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవినాయక్ గారు, మరి బండి వెంకరెడ్డి గారు, గార్లపాటి వెంకరెడ్డి గారు, బండి లక్ష్మారెడ్డి గారు, మా జనార్దన్ రెడ్డి గారు, కొప్పుల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి వివిధ మండలాల ముఖ్య నాయకులు మా కాసం శేఖర్ గారు, ఆంగోతు వెంకన్న నాయక్ గారు, అదేవిధంగా మాదా శ్రీనివాస్ గారు, మా చిల్లం శ్రీనివాస్ గారు, హరికృష్ణ గారు, సురేష్ జైన్ గారు, మరి తాజుద్దీన్ గారు, ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కష్టపడి గెలిచిన మా సర్పంచ్ సోదరి మండలందరికీ, అదేవిధంగా వార్డు సభ్యులుగా గెలుపొందిన మా సోదరి మండలకు, వారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకునికి, అదేవిధంగా మరి కార్యకర్తలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మా పాత్రికేయ సోదరుల మిత్రులకు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి జూబ్లీ హిల్స్ ఎన్నికలు 15 రోజులు మేము అక్కడ బిజీగా ఉన్నాం. ఆ ఎన్నికలు రిజల్ట్ 14వ తారీఖున వచ్చిందో లేదో మరి 4-5 రోజుల్లో మరి గ్రామ పంచాయతీ ఎన్నికల మరి షెడ్యూల్ రావడం, షెడ్యూల్ వచ్చిన అన్నతి కాలంలోనే మరి ఎన్నికలు నిర్వహించడం ఇవన్నీ మీరందరూ చూసిందే. మీ అందరికీ నేను వేడుకునేది ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు అనిల్ గారు చెప్పినట్టు ఇది ఒక కుటుంబం, మనదందరిది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో మంచి చెడు అనేది సహజం. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర